వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను జనని. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు పొలిటికల్ ఎంట్రీపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తానని ఏబీవీ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసి వైసీపీ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆయన. జీతం లేకుండా 5 ఏళ్ల పాటు కేసులపై ఒంటరి పోరాటం చేశారు. కూటమి సర్కార్ ఆయన కార్పొరేషన్ పదవి ఇచ్చినా స్వీకరించలేదు. టీడీపీ ముద్ర ఉన్న ఏబి వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడంపై తెలుగు తమ్ములలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ ఆయన రాజకీయ పయనం ఎటు? రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తన రాజకీయ రంగ ప్రవేశంపై చేసిన ప్రకటన ఇటు రాజకీయ వర్గాల్లో అటు పోలీస్ డిపార్ట్మెంట్ లో హాట్ టాపిక్ గా మారింది. పోలీసు డిపార్ట్మెంట్ లో ఏబీవీ ఎదుర్కొన్నన్ని కక్ష సాధింపు చర్యలు ఎవరూ ఎదుర్కోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్ సీఎం పీఠం ఎక్కగానే ఏబీవీని టార్గెట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏబీవీ అభియోగాలు, సస్పెన్షన్లతో ఇబ్బంది పడ్డారు. వెంకటేశ్వరరావు 2020 ఫిబ్రవరి 8 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు, మళ్లీ 2022 జూన్ 28 నుంచి 2024 మే 30 వరకు 4 ఏళ్ల పాటు సస్పెన్షన్ లో ఉన్నారు. తర్వాత ఆ కాలాన్ని కూటమి ప్రభుత్వం సర్వీస్ పీరియడ్ గా క్రమబద్ధీకరించింది. ఏబి వెంకటేశ్వరరావు 4 ఏళ్ల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కాలంలో ఏబీవీకి చెల్లించాల్సిన వేతనాన్ని, అలవెన్స్లకు సంబంధించి బకాయిలు మొత్తం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. 2014 నుండి 19 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. 2019 జూన్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏబీవీని పోస్టింగ్ నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన ఏరోస్టాక్ యుఏఈ భద్రతా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ పై ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని కోర్టుకు వివరించారు. 2022లో ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టు ఆదేశించగా ఆయన్ను ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్ గా నియమించారు. మళ్లీ 2022 జూన్ 28న రెండోసారి కూడా సస్పెండ్ చేసింది అప్పటి ప్రభుత్వం. ఆ వెంటనే ఆయన తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ క్యాట్ ను ఆశ్రయించగా అక్కడ సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆయన పదవీ విరమణకు ముందు రోజు జగన్ ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చింది. కొన్ని గంటల్లోనే ఆయన రిటైర్డ్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన అభియోగాల్లో వాస్తవం లేదని కూటమి ప్రభుత్వ విచారణలో తేల్చింది. ఆయనపై ఆరోపణలు వచ్చినట్లుగా అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి భద్రతా పరికరాల కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని గుర్తించారు. ఆ మేరకు ఆయనపై అభియోగాలకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తర్వాత ఆయన సస్పెన్షన్ కాలాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ క్రమంలో ఏపీ సర్కారు అధికారంలోకి రాగానే రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీని ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. అయితే గత ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై రగిలిపోతున్న ఏవీబీ ఇంతవరకు ఆ బాధ్యతలు స్వీకరించలేదు. కూటమి ప్రభుత్వంలో మరింత ఉన్నతమైన పదవిని ఆయన ఆశించారన్న ప్రచారం జరిగింది. రిటైర్ అయ్యాక ఆయన జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. జగన్ కరోనాని కమ్మరోనా అంటూ అన్నింటికీ కులాలను ఆపాదించారని ఆరోపణలు గుప్పించారు. సీఎం కుర్చీ కోడికి కూడా సరితూగదని, తుచ్చుడు ఆ సీటులో కూర్చున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో సర్వీసు పరంగా విపరీతమైన వేధింపులు, తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న ఏబీవీ తన రాజకీయ ప్రస్థానంలో జగన్ బాధితులను పరామర్శించడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. జగన్ కారణంగా తీవ్ర వేధింపులకు గురై దీర్ఘకాలం జైలు జీవితం అనుభవించిన కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు. ఇలాంటి తరుణంలోనే రాజకీయ అరంగేట్రం చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. ఏబీ ప్రకటనతో ఆయన టీడీపీతో కలిసి నడుస్తారా లేదా అనే చర్చ తెలుగు తమ్ములలో మొదలైందట. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఉంది. అప్పట్లో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం వెనుక ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏబీ పాత్ర ఉందని ఫ్యాన్ పార్టీ నేతలు ఆరోపణ చేస్తుంటారు. అందుకే వైసీపీ అధికారంలోకి రాగానే ఏబీపై చర్యలు తీసుకుని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఏబీ కూడా టీడీపీ ప్రస్తావన తీసుకురాకపోయినా పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న అభిప్రాయం ఉంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన చంద్రబాబును కలవడం, ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల పాటు రెగ్యులర్ గా ఉండవల్లి నివాసంలో భేటీ అవ్వడాన్ని తెలుగు తమ్ముళ్లు గుర్తు చేసుకుంటున్నారు. ఆ క్రమంలో తొలిసారి రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ఏబీ ప్రకటించడం వెనుక వ్యూహం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. దాంతో పాటు ఏబీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని, జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదని, జగన్ అనే భూతం రాష్ట్రాన్ని ఇప్పటికీ వెంటాడుతోంది. దాన్ని శాశ్వతంగా బదిలించుకోవాలని ఆ రిటైర్డ్ ఐపీఎస్ అంటున్నారు. జగన్ నెవర్ అగైన్ అని నినాదం ఎత్తుకున్నారు. ఏపీలో జగన్ బాధితులను అందరినీ కలుస్తున్నానంటున్నారు ఏబీ. దాంతో ఏబీ ఏం చేయబోతున్నారన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది. ఓవైపు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడడం, మరోవైపు టీడీపీ ఇచ్చిన పదవి తీసుకోవడం, ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడంతో ఏబీ ఎజెండా ఏంటనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏబీని వైసీపీ ఎప్పటికీ శత్రువుగానే చూస్తోంది. ఆయనకు కూడా జగన్ తో పాటు వైసీపీపై అంతే ద్వేషంతో ఉన్నారు. మరోవైపు పదవి విషయంలో టీడీపీతో గ్యాప్ వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏబీ రాజకీయ అడుగులు ఎటువైపు అనేది ఆసక్తి రేపుతోంది.